సాఫ్ట్ హిందీ ఇంపోజిషన్ తో పాటే ఫెయిర్ డీలిమిటేషన్ అని ఇంకో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ఈ రెండింటి మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ ఫెయిర్ డీలిమిటేషన్ అంటే ఏంటి? 2026లో జనాభా లెక్కల తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీద మొత్తం దక్షిణాది రాష్ట్రాలు రకమైన భయం ఉంది. ముఖ్యంగా మొత్తం అన్ని రాజకీయ దక్షిణాది రాష్ట్రాలు భారీగా సీట్లను కోల్పోతున్నాయి. జనాభా ప్రాతిపదికనే 2026 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల్ని పునర్వ్యవస్థీకరిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న సీట్ల కంటే కూడా తగ్గిపోతాయి. లేకపోతే హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెరిగితే ఇక్కడ వాటికంటే చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన కేంద్రం అధికారంలోకి వచ్చేస్తుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల మీద ఆధారపడకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడిపోతాయి. అప్పుడు మన వాయిస్ ప్రాధాన్యత ఉండదు, దక్షిణాది రాష్ట్రాల హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉండదు అనేలాంటి భయాలు అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కనిపిస్తోంది. ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళు తమిళనాడు సీఎం స్టాలిన్ ముందున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆందోళనని, ఇదే భయాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేయాలి అని చెప్పి చూస్తోంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు అని చెప్పి ప్రకటించారు. సదరన్ స్టేట్స్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, Kerala, all including Pondicherry and all, people have to think this is the threat for democracy. So Narendra Modi and BJP people are trying to occupy everything. They want to control everything with the fingertips. అంతకంటే ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కేంద్రం మీద నిరసన స్వరం వినిపించలేదు. కానీ జనాభా తగ్గిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పారు. ఒకప్పుడు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకోమన్నాను. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఓపిక ఉంటే 3-4 పిల్లలైనా పర్వాలేదు. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. అంతకంటే ముందు గుర్తుండే ఉంటుంది, జనరల్ ఎలక్షన్స్ కంటే కొంచెం ముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గాని, కేరళ సీఎం పినరయి విజయన్ గాని ఏకంగా ఢిల్లీకి వెళ్లి మాకు ఫైనాన్స్ కమిషన్ చేసిన కేటాయింపులో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూనే డీలిమిటేషన్ భయాలను కూడా వాళ్ళు అక్కడ బహిరంగంగా ప్రకటించారు. డీలిమిటేషన్ చేస్తే మేము జనాభా నియంత్రణ పాటించినందుకు మాకు శిక్ష విధిస్తారా అనే భయాలు దాదాపు అందరు ముఖ్యమంత్రుల నుంచి వ్యక్తమయ్యాయి. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇదే భయాన్ని పదే పదే వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు తమిళనాడు దీనికి, ఈ మూవ్మెంట్ కి ఒక టార్చ్ బ్యారర్ లాగా మారింది. ఇందులో భాగంగా మార్చి 5వ తేదీన తమిళనాడులో ఉండే మొత్తం 40 పార్టీలతో సీఎం స్టాలిన్ ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమావేశంతో హిందీ గురించి అలాగే డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మొత్తం ఒక పోరాటాన్ని తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు அన్ని பார்ட்டிகளையும் ஏகம் చేస్తున్నారు. அక్కడ 5ஆம் தேதி அனைத்து கட்சி கூட்டத்தை ஏற்பாடு செஞ்சிருக்கிறோம். அதாவது தேர்தல் ஆணையத்தில் ரிஜிஸ்டர் இருக்கக்கூடிய 40 கட்சிகளை அழைக்க முடிவு செஞ்சு இன்றைக்கு நாங்கள் அவர்களுக்கெல்லாம் கடிதம் அனுப்புகிறோம். అంటే తమిళనాడు కేంద్రంగా ఇప్పుడు 2 ప్రధాన చర్చలు మొదలయ్యాయి. ఒకటి, అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్ని హిందీ మింగేస్తోంది, భాషల్ని కాపాడుకోవాలి అనే వాదన ఒకటైతే, రెండోది డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకు జరగబోయే అన్యాయాన్ని అడ్డుకోవడం గురించి. అయితే డీలిమిటేషన్ గురించి గతంలోనే నేను 2 వీడియోలు చేశాను. రీసెంట్ గా కూడా పిల్లల్ని కనండి అనే వీడియోలో కూడా డీలిమిటేషన్ గురించే పూర్తిగా చెప్పడం జరిగింది. అందుకే ఈ వీడియోలో నేను మళ్ళీ డీలిమిటేషన్ జోలికి వెళ్ళట్లేదు. ఇందులో హిందీ భాష మీద ప్రధానంగా ఎందుకు చర్చ జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఒక్కసారిగా హిందీ లాంగ్వేజ్ మిగతా రాష్ట్రాల్లో ఉండే స్థానిక భాషలను మింగేస్తోంది అనే చర్చ మొదలైంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కేవలం తమిళనాడు గురించి కాదు, తమిళనాడు లేవనెత్తిన చర్చ ఏంటి అంటే మిగతా రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ హాట్ ల్యాండ్స్ అయిన నార్త్ ఇండియన్ స్టేట్స్ లో కూడా ఇప్పుడు హిందీ భాష అక్కడున్న స్థానిక భాషని, ఎంతో ప్రాచీన భాషని మింగేస్తుంది. ఇప్పటికే అవి ఉనికిని కోల్పోయాయి అనే చర్చని స్టాలిన్ మొదలు పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడే లైక్ చేయండి, అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మన వాయిస్ బలంగా వినిపిస్తుంది, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.